జై శ్రీరామ్. హై ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు సిఈ చంద్ర ఛానల్. ఈరోజు మన వీడియో ఏమంటే లాండ్రీ ఐరన్ బాక్స్, తర్వాత ఇంట్లో వాడుకునే బాక్సులు, వాటి గురించి అయితే నేను ఈరోజు మీకు వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మన దగ్గర అయితే 8వ నెంబర్ నుంచి 18వ నెంబర్ వరకు ఫుల్ ఐరన్ బాక్సులు అయితే ఆన్లైన్ కంటే చాలా తక్కువ ధరకే మన దగ్గర అయితే దొరుకుతాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మీకు ఏ బాక్స్ కావాలంటే ఆ బాక్స్ అవైలబుల్ ఉన్నాయి. మొత్తం బాక్సులన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయండి. ఎవరికైనా కావాలనుకుంటే మనకు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి. మనకి ఈ బాక్స్ కూడా ఇండ్లలో అయితే ఎక్కువ వాడుకోవచ్చు అండి. ఇంటికైతే మనకి ఇబ్బంది అయితే ఏముండదు. 4.5 కేజీ. ఎవరైనా మనకి ఖద్దరు బట్టలు చేసుకునే వాళ్ళు కానీ, జీన్స్ ప్యాంట్ కానీ, లెలిన్ షర్ట్ కానీ, ఏదైనా కానీ ఈ బాక్స్తో కానీ, మనకి ఈ బాక్స్ కానీ, ఈ రెండిట్లో మనం చూస్తున్నాం కదా, ఈ బాక్సులు ఈ రెండిట్లో ఏ బాక్స్ అయినా మనకి చాలా ఈజీగా అయితే ఐరన్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా అయితే ఉంటాయి మనకి సైజెస్. చూడడానికి ఇది సింపుల్గా ఉంటుంది. 4.5 కేజీ బరువు వస్తుంది. దీంతో కూడా మనము లెలిన్ షర్ట్ కానీ, జీన్స్ ప్యాంట్ కానీ, ఇవన్నీ ఏదైనా చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం మనకు వర్క్ స్పీడ్గా అవుతుంది, ఎందుకంటే వెడల్పు ఉంది కాబట్టి. ఇక్కడ మనం ఒకసారి చూడండి, ఈ బాక్స్ అయితే మనకి కొంచెం వెడల్పు ఎక్కువ వస్తుంది, కొంచెం వెడల్పు తక్కువ వస్తుంది. తర్వాత మనకి ఇది 600 వాట్స్ కరెంట్ తీసుకుంటే, ఇది 800 వాట్స్ కరెంట్ తీసుకుంటుంది. ఇది కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది. ఇది కొంచెం పవర్ కానీ తక్కువ తీసుకుంటుంది. కొంచెం వర్క్ అయితే ఇది కొంచెం స్లోగా ఉంటుంది. ఈ బాక్స్ మనకి 12 పౌండ్ వచ్చేసి బాక్స్. ఈ వర్క్ అయితే ఫుల్ హెవీ స్పీడ్గా ఉంటుంది ఈ బాక్స్. చూడడానికి కూడా లుక్ బాగుంటుందండి. ఇంట్లో వాడుకోవడానికి కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎవరన్నా కానీ ఇంటికి కానీ, మనకి టైలరింగ్ కానీ, తర్వాత ఇది ల్యాండ్రీ షాప్లో కూడా వాడతారు. ల్యాండ్రీ షాప్లో కానీ ఎవరికైనా కావాలన్నా కూడా నేనైతే మీకు పంపిస్తానండి. నేను డైరెక్ట్ నెంబర్ ఇస్తాను, నాకు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. తర్వాత వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి, లేదంటే డైరెక్ట్ కావాలంటే కాల్ చేయండి. ఐరన్ బాక్స్కి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి 16 నెంబరు 7 కేజీ ల్యాండ్రీ షాప్లో వాడతారు. ఇది 10 పౌండ్ 4.5 కేజీ ఇంటికి వాడతారు, టైలరింగ్ వాడతారు. ఇది మనకి 12 పౌండ్ వర్క్ స్పీడ్గా కావాలి. తర్వాత మనకి ఫినిషింగ్ బాగా రావాలనుకుంటే 12వ నెంబరు 4.5 కేజీ మాత్రం బరువు ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇవి వచ్చేసి మనకి అప్పుడు మనం చెప్పుకున్నాం కదా, హ్యాండిల్స్ ఫుల్ హెవీ గేజ్లో అయితే హ్యాండిల్స్ అయితే మన దగ్గర దొరుకుతాయి. నేను పంపిస్తాను. హ్యాండిల్ ఒకటి కావాలన్నా పంపిస్తాను. తర్వాత వచ్చేసి ఈ కాటన్ వైర్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, కాటన్ వైర్స్ మనం చూస్తున్నాం. ఇట్లా చిన్న బాక్సులకి అయితే మనము చాలా సింపుల్గా ఉంటుంది, లుకింగ్ బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ కాటన్ వైర్ ఫుల్ హెవీ గేజ్ కాటన్ వైర్ అయితే నేను పంపిస్తానండి. తర్వాత వచ్చేసి మనకు ఇవి కంట్రోల్ బోర్డు అండి. ఇవన్నీ మనకి చాలామందికి అయితే మనం చాలాసార్లు అయితే చెప్పాము, చూపించాము. కంట్రోల్ బోర్డు ఫుల్ హెవీ క్వాలిటీలో ఉంటుంది. మనకు పక్కన దొరికే కంట్రోల్ బోర్డు వేరు, మనం ఇచ్చే కంట్రోల్ బోర్డు వేరు. మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి కోనా కంపెనీలో 16 amps ఇది. మనం దీంట్లో ఏసీ రన్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అంత హెవీ ఉంటుంది. తర్వాత ఇండికేటర్ ఉంటుంది, తర్వాత మనకి కంట్రోలర్ కూడా ఉంటుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కనెక్టర్లు కూడా మనము స్పేర్ పార్ట్స్లో కనెక్టర్లు కూడా ఎవరికైనా కావాలంటే స్పేర్గా అయితే పంపిస్తామండి. ఇక్కడ మనం చూస్తాం కదా, కోనా డీలక్స్ 16 amps ఇది. మన కోనా కనెక్టర్లు కూడా ఎవరికైనా కావాలన్నా కూడా పంపిస్తాము. 16 amps ఫుల్ హెవీ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ కోనా కనెక్టర్. తర్వాత మనకు వచ్చేసి ఇది ఈ లాండ్రీ ఐరన్ బాక్స్ ఫుల్ హెవీ గేజ్. ఇది వచ్చేసి మనకి 16 amps కోనా ప్లగ్ అండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 16 amps ఇది మనకు ఫుల్ హెవీ గేజ్ ఉంటుంది. చూడండి, ఫుల్ హెవీ 16 amps. మనకు వచ్చేసి పైన ఐరన్ చేసేప్పుడు ఐరన్ బాక్స్ పైన ఇట్లా మనం ప్లగ్ పెడతాం కదా, ప్లగ్ పెట్టినప్పుడు ఐరన్ బాక్స్ పైన ఇట్లా ఈ విధంగా వైర్ పడుతూ ఉంటుంది. వైర్ పడినా కూడా కాలిపోకోకుండా కాటన్ స్లీవ్ అయితే మనం ఎక్కిస్తాము. ఈ వైరు దీనిపైన కాదు, వైరు పైన మనం ఐరన్ బాక్స్ పైన పెట్టినా కూడా వైర్ ఈ కాటన్ స్లీవ్ అయితే కాలిపోదండి. మనం వచ్చేసి ఇట్లా సెట్ మనం చూస్తున్నాం కదా, సెట్ కూడా ఈ విధంగా అయితే నేను ఎవరికైనా కావాలన్నా కూడా ఈ విధంగా సెట్ కూడా స్పేర్ పార్ట్స్లో పంపిస్తాను. మనము వైరు దీని లోపల ఉండే వైర్ ఏది వాడతామంటే, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ గోల్డ్ మెడల్ కానీ, మనం ఫినోలెక్స్ కానీ 2.5 స్కోర్ అండి మనం వాడేది. వైరు 2.5 స్కోర్ అయితే వాడతాం మనము. ఇక్కడ మనం వైర్ చూస్తున్నాం కదా, ఫుల్ కాపర్ వైరు 2.5 స్కోర్ వైర్ అయితే ఇస్తామండి. మనము ఆన్లైన్లో మాదిరిగా అయితే ఆన్లైన్లో ఇంత స్క్వేర్ అయితే తక్కువ ఇచ్చేది. ఈ స్క్వేర్ కాదు, 0.5 స్క్వేర్ ఇస్తారు. మనం వచ్చేసి 2.5 స్క్వేర్ ఇస్తామండి.
ఫుల్ హెవీ గేజ్ ఉంటుంది. ఈ వైర్ పైన మనకి ఏసీ రన్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంత హెవీ గేజ్ ఉంటుంది వైర్ వచ్చేసి 2.5 స్క్వేర్ mm. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, చూపిస్తున్నాం చూడండి, గోల్డ్ మెడల్. ఆ విధంగా అయితే మనము గోల్డ్ మెడల్ కానీ ఫినోలెక్స్ కానీ ఆ విధంగా అయితే మనం వైర్ అయితే ఫుల్ హెవీ గేజ్లో పంపిస్తాము. తర్వాత మనకి ఐరన్ బాక్స్ పెట్టుకుంటే మ్యాట్లు అండి. ఇక్కడ ఈ మ్యాట్లు అయితే మీకు చాలా తక్కువ రేరులో దొరుకుతాయి. ఐరన్ బాక్స్ కింద పెట్టుకునే మ్యాట్లు. చాలామంది వచ్చేసి ఐరన్ బాక్స్ కింద రింగు కానీ తర్వాత ఐరన్ బాక్స్ కింద పెట్టుకునే ఒక స్టోన్ బండ లాంటిది అలాంటివి పెట్టుకొని బాక్స్ ఇట్లా టేబుల్ పై నుంచి ఇట్లా కింద పడి ఈ హ్యాండిల్ ఎరగొట్టుకున్న సందర్భాలు అయితే చాలా ఉంటాయి. అట్లా ఐరన్ బాక్స్ కింద పడిపోకుండా ఐరన్ బాక్స్కు కింద ఇక్కడ మనకి బ్రాస్ ఉంది కదా, కింద గీతలు పడుకోకుండా ఈ బాక్స్ బెండ్ కాకోకుండా ఇలాంటి మ్యాట్ అయితే వాడచ్చండి. ఈ మ్యాట్లు అయితే వాడచ్చు. ఫుల్ హెవీ ఉంటుంది గేజు. ఈ మ్యాట్ వాడడం వల్ల మనకి ఐరన్ బాక్స్ గీతలు పడదు, బెండ్ కాదు, మనకి టేబుల్ పై నుంచి కింద పడిపోయే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిల్మెంట్లు అండి. మనం చూస్తున్నాం కదా, ఈ ఫిల్మెంట్లు వచ్చేసి ఫుల్ హెవీ గేజ్ ఉంటుంది. ఫిల్మెంట్ మనకి ఎవరికైనా కావాలనుకున్నా కూడా నేను ఫిల్మెంట్లు అయితే మీకు పంపిస్తానండి. ఫుల్ హెవీ గేజ్ ఫిల్మెంట్. తర్వాత ఎవరన్నా ఖద్దరు బట్టలు ల్యాండ్రీ షాప్లో ఎక్కువ వర్క్ ఉన్న వాళ్ళకి నాకు హీట్ సరిపోవడం లేదు, ఫుల్ హీట్ కావాలి నాకు అనుకునే వాళ్ళకైతే ఈ ఫిల్మెంట్లు అయితే ఒకసారి నేను చెప్తున్నాను కదా, ఒకసారి నా మాట నమ్మి తీసుకొని చూడండి. ఒకసారి చూస్తే మీరు ఎన్నోసార్లు ఎక్కడో వేపించుంటారు చాలాసార్లు. ఈ ఫిల్మెంట్ అయితే ఒక్కసారి మీరు వాడి చూడండి ఎలా ఉందనేది, క్వాలిటీ మీకే అర్థమవుతుంది. తర్వాత మీరు ఒకసారి చూసి వాడి బాగుంది అనుకుంటే ఆ తర్వాతే నాకు ఆర్డర్ ఇవ్వండి. ఫస్ట్ ఒకసారి చూడండి. అంత హెవీ ఉంటుంది ఫిల్మెంట్. మన్నిక కూడా చాలా రోజులు వస్తుంది మన్నిక ఈ ఫిల్మెంట్లు అయితే. తర్వాత మనకి హ్యాండిళ్ళు, మ్యాట్లు, టోటల్ వైర్ కానీ కేబుల్ కానీ, తర్వాత మనకి ఈ కంట్రోల్ బోర్డు కానీ, ఈ కంట్రోల్ బోర్డు కూడా చాలామంది మనకి ఇది వార్స్ మనకి 16 నెంబర్కి 18 నెంబర్కి వాడచ్చా వాడకూడదా, వాడితే ఎన్నాళ్ళు వస్తుంది ఏమనేది చాలామందికి డౌట్లు ఉన్నాయండి ఈ కంట్రోల్ బోర్డు పైన. నేను దానికోసం అయితే ఒక సపరేట్గా వీడియో తీస్తాను. మనకి ఈ బోర్డు కనీసం అంటే 5-6 ఇయర్స్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. 5-6 ఇయర్స్ ఖచ్చితంగా వస్తుంది. మనం వారంటీ గ్యారంటీ అయితే ఏం చెప్పం కానీ కాకపోతే 5-6 ఇయర్స్ మనకి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం కదా. మనం ఇచ్చినదైతే ఇప్పటి వరకు ప్రాబ్లం వచ్చినది చాలా తక్కువ అండి, చాలా చాలా తక్కువ. అసలు ప్రాబ్లం అనేది రాదు మనకి. ఇక్కడ ఈ కంట్రోలర్ ఉంది కదా, ఈ కంట్రోలర్ అనేది నెమ్మదిగా ఆపరేట్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే ఒకటేసారి ఇట్లా రయ్యని తిప్పినట్లుగా స్పీడ్గా ఆపరేట్ చేస్తారు. అట్లాంటి సమయంలో కానీ పవర్ ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు కానీ, అంతకు మించి పవర్ ఎక్కువ తక్కువ వచ్చినా కూడా తట్టుకుంటుంది. మనం ఆపరేట్ చేసేది కొంచెం స్లోగా చేసుకోవాలి. ఇట్లా అదొకటి కొంచెం చూసుకొని చేసుకుంటే కనీసం అంటే మనకు 5-6 ఏళ్ళకు పైనే ఇది మనీకి అయితే ఉంటుందండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నది అయితే. ఎవరికన్నా కావాలనుకుంటే నేను డైరెక్ట్ మీకు నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబరు, మీరు కాల్ చేయొచ్చు. లేదంటే నాకు డైరెక్ట్ ఫోన్ చేసి మాకు ఈ బాక్స్ కావాలండి ఇంటి కోసము, లేదంటే టైలరింగ్ కోసము, లేదంటే లాండ్రీ షాప్ కోసము, లేదంటే నాకు స్పేర్ పార్ట్స్ కావాలన్నా కూడా నేను అవైలబుల్ మీకు పంపిస్తాను, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి. మీరు నాకు 1 రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది. మీరు ఆర్డర్ ఇస్తే చాలు, మీ ఇంటి అడ్రస్ నాకు వాట్సాప్లో పెడితే చాలు, నేను మీకు ఇంటికే పంపిస్తాను. మీరు వస్తువు ఇంటికి వచ్చిన తర్వాతనే అమౌంట్ అయితే కట్టచ్చు. తర్వాత చాలామంది అడుగుతున్నారు వస్తువు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకొని డబ్బులు ఇవ్వచ్చునా అని. కొరియర్ బాయ్ ఒప్పుకుంటే ఇబ్బంది లేదండి, నాకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఓపెన్ చేసి చూసుకొని కూడా నాకు అమౌంట్ కట్టచ్చు. ఎందుకంటే మనం ఒకరికి కాదు కదండి, చాలామందికి అయితే చాలా ఏరియాలకు పంపిస్తున్నాము, చాలా దూరం అయితే. మనకి నన్ను నమ్మి ఆర్డర్ ఇస్తున్న వాళ్ళందరికీ నేను మరొకసారి అయితే నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.